సార్ ఫ్రోజన్ షోల్డర్ అన్న వెంటనే బాగా గుర్తొచ్చేది డయాబెటీస్ వల్ల గుర్తొస్తుంటారు. బట్ ఫ్రోజన్ షోల్డర్ అనేది సో ఏజ్ రిలేటెడ్‌గా కూడా వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది? సో ఈ ఇందులో ఉన్నటువంటి కండిషన్ ఎట్లా ఉంటుంది? సో ఫ్రోజన్ షోల్డర్ అంటే మన షోల్డర్ జాయింట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మెయిన్‌గా ఇంపార్టెంట్‌గా 4 మజిల్స్ ఉంటాయి. అండ్ దే ఆర్ కాల్డ్ రొటేటర్ కఫ్ మజిల్స్. జనరల్‌గా షోల్డర్‌ని కంప్లీట్‌గా ఇట్లా రొటేట్ చేయగలుగుతాం కాబట్టి దీన్ని రొటేటర్ కఫ్ మజిల్స్ అంటారు. ఒక 4 మజిల్స్ ఉంటాయండి. సో ఫ్రోజన్ షోల్డర్ మీరు ఇంతకుముందు అన్నట్టు మోస్ట్ ఆఫ్ ద టైమ్ కామన్‌గా చూసేది డయాబెటీస్‌లో. లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఉండి షుగర్స్ కంట్రోల్ లేని వాళ్ళలో. కానీ డయాబెటీస్ లేని వాళ్ళలో కూడా చూస్తుంటాం. అయితే అది ఇట్ ఈస్ బికాస్ ఇంకా వేరే రీజన్స్ చూసుకుంటే ఒకటి థైరాయిడ్, రెండోది ఇంజ్యూరీస్. అంటే ఈ రొటేటర్ కఫ్ మజిల్స్ ఏ రీజన్ వల్ల అయినా ఇంజ్యూరీస్ అయినప్పుడు, అంటే ఇంజ్యూరీస్ అంటే మళ్ళా మనకి 2 రకాలు ఉంటాయండి. అంటే స్పోర్ట్స్ ఇంజ్యూరీస్ అంటే అలవాటు లేకుండా సడన్‌లో వెళ్ళి షటిల్ ఆడటం కానీ, క్రికెట్ ఆడినప్పుడు కానీ, ఆర్ బౌలింగ్ చేస్తున్నట్టు అంటే సరిగ్గా వార్మప్ లేకుండా ఏదైనా షోల్డర్ జాయింట్ మీద స్ట్రెయిన్ పడే యాక్టివిటీ చేసిన, ఆర్ ఇంకొకటి ఏంటంటే ఇంట్లో ఫంక్షన్స్ అవుతున్నప్పుడు సడన్‌లో హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడము, సిలిండర్ లిఫ్ట్ చేయడము, ఒక 20 లీటర్స్ క్యాన్ ఓవర్ ద హెడ్ లిఫ్ట్ చేసినప్పుడు కానీ, అలవాటు లేకుండా ట్రైనర్ లేకుండా జిమ్‌లో వెళ్ళి సడన్‌లో హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు ఈ మజిల్స్ ఏదైనా ఒకటి పాక్షికంగా దెబ్బతింటే అంటే పార్షియల్ టేర్స్